మీ చేతులు, పాదాలు ఎప్పుడూ చల్లగా అనిపిస్తున్నాయా? చిన్న విషయమనిపించినా ఇది మీ శరీరం ఇస్తున్న ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. రక్తప్రసరణ లోపం నుంచి అనీమియా, థైరాయిడ్ వరకు ఎన్నో కారణాలు దీనికి ఉండొచ్చు. ఈరోజు మనం ఈ సమస్యకు గల అసలు కారణాలేమిటి, అలాగే సులభంగా పాటించగల పరిష్కారాలేమిటి అన్నది పూర్తిగా తెలుసుకుందాం. అరచేతులు, పాదాలు చల్లగా మారడానికి కారణాలు: 1. రక్తప్రసరణ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉండటం. శరీరంలో రక్తప్రసరణ సరిగా లేకపోతే చేతులు, పాదాలకు సరిపడా వేడి చేరదు. 2. అనీమియా రక్తహీనత. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే శరీరం తగినంత ఆక్సిజన్ తీసుకోలేక చల్లగా అనిపిస్తుంది. 3. థైరాయిడ్ సమస్యలు. హైపోథైరాయిడిజం థైరాయిడ్ తగ్గడం ఉన్నప్పుడు శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. 4. షుగర్ డయాబెటీస్. డయాబెటీస్ వల్ల నరాలపై ప్రభావం పడుతుంది. చేతులు, పాదాలు చల్లగా ఉంటాయి. రేనాడ్ సిండ్రోమ్ చల్లని వాతావరణంలో రక్తనాళాలు సన్నగా మారి చేతులు, పాదాలు చల్లబడతాయి. 6. ఒత్తిడి స్ట్రెస్ అండ్ ఆందోళన. స్ట్రెస్ ఉన్నప్పుడు రక్తప్రసరణ మారుతుంది, చల్లదనం అనిపిస్తుంది. 7. విటమిన్ లోపం. ప్రత్యేకంగా విటమిన్ B12, అయాన్ లోపమున్నప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సహజ పరిష్కారాలు అండ్ చిట్కాలు: 1. సరైన ఆహారం తీసుకోండి. అయానున్న ఆహారం: పాలకూర, బీట్రూట్, ఖర్జూరం. విటమిన్ B12: పాలు, గుడ్లు, మాంసాహారం. డ్రై ఫ్రూట్స్: బాదాం, వాల్నట్. 2. వ్యాయామం చెయ్యండి. రోజూ 20-30 నిమిషాలు నడక లేదా యోగా చెయ్యడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. 3. నీరు ఎక్కువగా తాగండి. డీహైడ్రేషన్ వల్ల కూడా చల్లదనం పెరుగుతుంది. 4. వెచ్చగా ఉంచుకోండి. చల్లని వాతావరణంలో సాక్స్, గ్లౌజులు వాడండి. 5. గోరువెచ్చని నీటిలో ముంచడం. చేతులు, పాదాలను గోరువెచ్చని నీటిలో 10-15 నిమిషాలు ముంచితే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. యోగా. 6. ఒత్తిడి తగ్గించుకోండి. ధ్యానం, మెడిటేషన్, ప్రాణాయామం చేయడం మంచిది. 7. ధూమపానం, ఆల్కహాల్ తగ్గించండి. ఇవి రక్తనాళాలను కుదించేస్తాయి, సమస్య పెరుగుతుంది. ఎప్పుడు డాక్టర్ను సంప్రదించాలి? చాలా రోజులుగా ఈ సమస్య కొనసాగితే, చేతులు, పాదాలు నీలం, తెలుపు రంగులోకి మారితే, నొప్పి లేదా నిస్పృహ నమ్నెస్ ఉంటే. మరి మీకు చేతులు మరియు పాదాలు చల్లగా ఉండే సమస్య ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈరోజే చిన్న మార్పులతో మొదలుపెట్టండి. సరైన ఆహారం, వ్యాయామం మరియు జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యను నియంత్రించవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ స్నేహితులతో కూడా షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.